విదేశాల్లో ఇప్పుడు మన దగ్గర కోర్స్ చాలామంది చేస్తుంటారు. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి విదేశాల్లో కూడా డిమాండ్ ఉందంటారు. చాలా డిమాండ్ ఉంది. ఓకే. అయితే విదేశాలకి మా కాలేజ్లో ప్లేస్ చేసింది కనీసం 5 మెంబర్స్ని యూఎస్లో ప్లేస్ చేశాము. అందరు అంటున్నారు యూఎస్ మార్కెట్ ఇలా ఉంది అలా ఉంది, వాళ్ళకి అంటే జాబ్స్ దొరకవు, ఇది లేదు. కానీ అది ఉన్నా కూడా 5 స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ ట్రైనింగ్ ఎంత బాగుంది, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో అది పనిచేసి మళ్ళీ రిటర్న్ ఇండియన్ మార్కెట్లో వచ్చిన తర్వాత వాళ్ళ వాల్యూ కూడా అంటే ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మాల్డీవ్స్ కోసము 2 ట్రైనీస్ వాళ్ళు ఫైనలైజ్ చేసి వాళ్ళు అబ్జార్బ్ అయిపోయారని ఈరోజు తెలిసింది నాకు. అది అటువంటి వాళ్ళ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేము టైఅప్ చేస్తున్నాము విత్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అయితే జర్మనీ నుంచి చాలా డిమాండ్ ఉంది. లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్ జపాన్లో కూడా ప్లేస్ అయ్యారు. అయితే అటువంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మేము పిల్లలకి చూపిస్తూ ఉంటాము. వాళ్ళ క్యాలిబర్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేసి. అయితే ఈ కోర్సు చేసిన వాళ్ళకి ఇండియాలో ప్లేస్మెంట్, ఎలాంటి ప్లేస్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు మీ క్యాలిబర్ ఎలా ఉంది అది చూసి మీరు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంటబిలిటీ ఉంది, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, అవన్నీ చూసి వాళ్ళని వేరే వేరే రకాల టెస్ట్స్ ఉంటాయి. అయితే ఒక ప్రొసీజర్ ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ లెవెల్ దొరకాలంటే ఫస్ట్ వాళ్ళే చాలా హోటల్స్ ఏం చేస్తారు, ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళ దగ్గర టెస్ట్ ఏమో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఎక్స్టెంపోరే అంటారు. ఇవన్నీ చేసిన తర్వాత పిల్లలకి యాజ్ అ మేనేజ్మెంట్ ట్రైనీ అని ఓపెనింగ్స్ దొరుకుతాయి. ఇది ఇండియాలో ఉంది. అక్కడ వరకు మీరు వెళ్ళారు ఎందుకంటే మీలో ఆ కెపాసిటీ ఉంది, మీరు కొంచెం స్టూడియోస్ ఉన్నారు, కొంచెం ఎక్స్ట్రా ఇది పెట్టుకున్నారు. కానీ మీరు స్ట్రీట్ స్మార్ట్ ఉన్నారు. స్ట్రీట్ స్మార్ట్ పిల్లలకి లేదనేసి అలా లేదు, అది కూడా ఆపర్చునిటీ పిల్లలకి దొరుకుతుంది. మేబీ కార్పొరేట్ ట్రైనీ లేకపోతే మేనేజ్మెంట్ ట్రైనీ అయినా వచ్చేస్తుంది. మేనేజ్మెంట్ ట్రైనీ లేకపోతే కనీసం ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఆ ప్రోగ్రామ్ దొరుకుతుంది. అది కూడా లేకపోతే పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళు పెద్ద హోటల్స్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా ఇస్తారు. అయితే ఇలా ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి వేరే వేరియేషన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేసి. ఓకే. సో కోర్స్ పూర్తి చేశాక మీరు ఇప్పుడు చాలా రకాల ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నారు. సో కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ దెమ్, లైక్ ఈ రోల్లో ఇలాంటి రోల్స్లో తీసుకుంటారు స్టూడెంట్స్ని అన్నట్టుగా? మేనేజ్మెంట్ ట్రైనీ అన్నట్టు, కార్పొరేట్ ట్రైనీ అన్నట్టు, ఓకే, కిచెన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, ఓకే, లేకపోతే హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్. దాని తర్వాత కొన్ని హోటల్స్ అందరు వాళ్ళకి ఏంటంటే ప్రోగ్రామ్స్ వేరే వేరే పేర్లు ఉన్నాయి. అయితే ఈ పేర్లు ఇదైన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆఫ్టర్ దిస్ వాట్ అంటే మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఫ్రంట్ ఆఫీస్, అసిస్టెంట్ మేనేజర్ హౌస్ కీపింగ్, అసిస్టెంట్ మేనేజర్ F&B సర్వీస్, మళ్ళీ దాని తర్వాత CDPs, దాని తర్వాత సూస్ షెఫ్స్, అలాంటి డెసిగ్నేషన్స్ వస్తూ ఉంటాయి పిల్లలకి. అది 18 months ఉండొచ్చు, 12 months ఉండొచ్చు. వాళ్ళ టెన్యూర్ ఇది ఫిక్స్డ్ ఉంటుంది యాజ్ పర్ ది హోటల్. ఓకే. సో శాలరీస్ మేడం, చాలామంది పిల్లలు ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే ఇలాంటి జాబ్స్ వస్తాయి, మెడిసిన్ చదివితే ఇలాంటి జాబ్, సో శాలరీ వైజ్ దే ఫిక్స్డ్, ఇది చేస్తే ఇంత అని ఫిక్స్ అయి ఉన్నారు. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత ఈ రోల్కి ఇంత శాలరీస్ అని ఏదైనా ఫిక్స్డ్గా ఉంటుందా, లేకపోతే శాలరీ ఫిక్స్డ్గా అని చెప్పను నేను, ఎందుకంటే అది 4 lakhs నుంచి 8 lakhs 8.5 lakhs వరకు పర్ యానం. అది మీ క్యాలిబర్ మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది 4 lakhsలో వెళ్తున్నారు, కొంతమంది 8 lakhs జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆ సేమ్ కోర్స్ ఉంది, ఆ సేమ్ కోర్స్ మీరు చేశారు, ఆ సేమ్ ఆపర్చునిటీస్ మేము ముందు పెట్టాము. కానీ మీరు ఎలా అక్కడ అది హ్యాండిల్ చేశారు దాన్ని బట్టి మీకు బ్రాకెట్ వస్తుంది. ఓకే.